ఏదైనా వస్తువు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినామంటే అది ఇంటికొచ్చి డబ్బు ఇప్పి చూసేదాకా మనసుకు తృప్తి పట్టదు. ఎందుకంటే శాన మాట్ల ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటొచ్చిన ముచ్చట్లు ఎన్నో చూసినాం కాబట్టి అటు ఫోన్లకు బదులు ఇటుక పెడ్డలు, మిక్సీకి బదులు కంకర్రాళ్ళు, కొత్త చెప్పులకు బదులు పాత చెప్పులు గిసొంటి మాస్తు చూసినాం. అట్లనే కుకట్పల్లిలుండే ఒక అన్న ట్యాబ్ కోసం ఆర్డర్ పెట్టిండట. మరి ఏమొచ్చిందో చూసొద్దాం పాన్లీ. అయ్యో కూకటిపల్లిలుండే సుబ్బారావు అన్నకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డదిగా. ఇంటి ఆమె వీడియోలు చేసుకుంటదని చెప్పి ఆన్లైన్ లో 18,000 పెట్టి ఓ ట్యాబు, అదే బుడ్డ కంప్యూటర్ అసోంటిది బుక్ చేస్తే ఇక ఈ తానం సబ్బులు పంపించిండ్రు కంపెనీ వాళ్ళు. అయితే ఆర్డర్ వచ్చింది సార్ అని ఫోన్ రాగానే ఉరికి సంబరం కొద్ది తీసుకున్నాడు. లేక లేక ట్యాబ్ ఆర్డర్ పెట్టిండు కాబట్టి నేను ఆర్డర్ పెట్టిన వస్తువు ఎట్లుందో చూడాలి అని ఆత్రం కొద్ది తెరిచి చూస్తే ఏముంది, ట్యాబుకు బదులు 5 తానం చేసుకునే సబ్బులు దర్శనం ఇచ్చినాయి. అది చూసిన సుబ్బారావు అన్నకు షాక్ తగిలినంత పని అయింది. ఎంత మోసం చేసినవరా ఆన్లైన్ వాడా అని మనసులో తిట్టుకొని కస్టమర్ కేర్ కు ఫోన్ కొట్టి కోపం అంతా తీర్చుకున్నాడట. నేను ఏం బుక్ చేసినా మీరేం పంపించిండ్రు, అసలు కడుపుకు బువ్వ తింటారా అని కడిగి పారేసిండట. అంతేకాదు 18,000 మొదలే కట్టించుకుండ్రు, ఇప్పుడు అసలు మాలు పంపకుండా ఈ పనికిరాని సబ్బులు పంపిండ్రు అంటే కస్టమర్లు మీకు ఎట్లా కొడుతుండ్రు అని ఉతికి పారేసిండట. కేసు కూడా పెడతా అని హెచ్చరిక చేసిండట. సరే బుక్ చేసింది కాకుండా వేరే వస్తువు పంపుడు తప్పే గాని ఒక మునగాని వస్తువు ధర మార్కెట్ లో ఓ 10,000 ఉంటే అది ఆన్లైన్ లో 2,000కే దొరుకుతుందంటే దాని మీద అనుమానం రావాల్సిందే. అట్లా కాకుండా 10,000 వస్తువు 2,000కే వస్తుందని ఆశకు పోతే ఇగో గిట్టనే అవుతుంది అంటున్నారు చాలా మంది. ఇంకా నయం సబ్బులు పంపిండ్రు, అవి తానానికన్నా అక్కెరకొస్తాయి. కొందరికి ఇటుక పెడ్డలు కంకర్రాలు కూడా పంపిండ్రు. మొదలు బుక్ చేసే ముందే 1కి 10 మాటలు చూసుకోవాలి. అది నచ్చకుంటే ఊరికే షాపు కాడికి పోయే కొనుక్కోవాలి. అంతేగాని అక్వసాక్వకు వస్తున్నదని కొనుడు ఎందుకు, గిట్లా పైసలు పోగొట్టుకొని వాళ్ళ వెనక వాడు ఎందుకు అని చాలా ఇస్తున్నారు. ఈ ముచ్చట చూసిన నెట్టాన్నలు.